హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిజం బయటపడకుండా ఉండాలి అని చక్రధర్ని చంపాలని చూసిన పల్లవి చెంప పగలగొట్టిన రాజేశ్వరి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఇంటికి వచ్చేసరికి కమల్, శ్రీకర్, ఆరాధ్య అవని, అక్షయ్లని నవ్వించాలని సరదాగా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. పల్లవి అక్కడికి వచ్చి వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. పల్లవి రావడం చూసిన ఆరాధ్య, అమ్మా పల్లవి పిన్ని వచ్చింది అని అనగానే అందరూ పల్లవి వైపు చూస్తూ ఉంటారు. పల్లవి కోపంగా గదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడే పార్వతి, అమ్మ పల్లవి, మీ అమ్మకిప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే, ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతున్నారా అని అంటూ ఉంటే, ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫార్మాలిటీ కోసం అడగడం ఏంటి? అక్కడ రాజేశ్వరి పిన్ని ఎలా ఉందో ఏంటో అని మేమంతా ఎంత బాధపడుతున్నామో తెలుసా అని అంటూ ఉంటే, కనిపిస్తూనే ఉంది మీరు ఎంత బాధపడుతున్నారో. మీరు మాత్రం సంతోషంగా ఉన్నారు కదా. మా మామ్ ఏమైపోతే మీకేంటి, మీరు ఎంజాయ్ చేయండి అని పల్లవి నోటికొచ్చినట్టు మాట్లాడి గదిలోకి వెళ్ళిపోతుంది. పల్లవి కోపంగా బెడ్ పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కమల్ అక్కడికి వస్తాడు. కోపంగా ఉన్న పల్లవిని చూసి, పల్లవి నువ్వు ఏం చేసావో అర్థమవుతుందా? ఎందుకు అంత ర్యాష్గా మాట్లాడావు అని అంటూ ఉంటే, మా అమ్మకి పరిస్థితి బాగాలేకపోయినా మీరు ఇలా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయడం తప్పులేదు, కానీ నేను అలా అంటారుకే తప్పొచ్చిందా అని అంటూ ఉంటే, పల్లవి అసలు నువ్వు జరిగిందేంటో అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. రాజేశ్వరి అత్తయ్య ఎలా ఉందో ఏంటో అని మేమంతా కూడా చాలా కంగారు పడుతున్నాం. నువ్వే నానమ్మతో అక్కడికి ఎవరిని రావద్దని అత్తయ్య ఇంకా ఎమోషనల్ అవుతుందని చెప్పావంట కదా, అందుకే మేమెవ్వరం అక్కడికి రాలేదు. అంతే పల్లవి, అవని వదిన, అక్షయ్ అన్నయ్య చాలా బాధపడుతున్నారు. వాళ్ళని కాస్త నవ్వించడం కోసం నేను, అన్నయ్య, ఆరాధ్య అలా డ్యాన్స్ చేశాం, కానీ నిజానికి ఇంట్లో ఎవరు సంతోషంగా లేరు పల్లవి. ఎందుకు నువ్వు అందరినీ అపార్థం చేసుకున్నావు? జరిగిన ప్రతి విషయానికి నువ్వు ఫైర్ అయ్యి నేను ఫైర్ అయ్యి ఏమొస్తుంది చెప్పు? ఇన్ని రోజులు జరిగింది ఏదో జరిగిపోయింది. అవని వదిన నీ సొంత అక్కనే, నిజం తెలిసింది. ఇప్పటికైనా అవని వదినని అర్థం చేసుకో. కుటుంబం మనదనుకుంటే ఇలాంటి అపార్థాలు ఉండవు పల్లవి, ఆలోచించు, ఇప్పటికైనా మంచిగా మారు అని కమల్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే పల్లవి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ అవని పూజించమని ఇండైరెక్ట్గా చెప్తున్నారన్నమాట. అది ఎప్పటికీ జరగదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ అవనిని నా అక్క అని నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఈరోజు నేను పడుతున్న ఈ బాధకి, ఈ అవమానానికి ఒక్కొక్కరి దగ్గర ప్రతీకారం తీర్చుకుంటాను అని పల్లవి అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క మీనాక్షి ఇంట్లో కూర్చొని జరిగిన విషయం గురించే గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రణతి అక్కడికి వస్తుంది. బాధపడుతున్న మీనాక్షిని చూసి, ఏంటత్తయ్య ఇంకా జరిగిన దాన్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నారా? ఇప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదత్తయ్య. ఇన్ని రోజులు మీ భర్త ఎవరని, అవని వదిన భరత్ల తండ్రి ఎవరని అందరూ మిమ్మల్ని నానా మాటలు అని అవమానించారు. కానీ ఈ రోజు నుండి మీకు అలాంటి అవమానాలు, బాధలు ఏవి ఉండవత్తయ్య. చక్రధర్ మావయ్యే మీ భర్త అని, అవని వదిన భరత్ల కన్న తండ్రి అని అందరికీ తెలిసిపోయింది. అందరికీ సమాధానం దొరికింది. మీరిక ప్రశాంతంగా ఉండండి అత్తయ్య అని ప్రణతి మీనాక్షిని ఓదార్చుతూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ కూడా మీనాక్షితో మాట్లాడడం కోసం అక్కడికి వస్తూ ఉంటాడు. ప్రణతి, మీనాక్షి మాట్లాడుకోవడం చూసి గుమ్మంలోనే ఆగిపోయి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. ఇక మీనాక్షి ప్రణతితో, ఎలాగమ్మా, ఎలా ప్రశాంతంగా ఉండగలను? నా భర్త ఎవరని, నా పిల్లల తండ్రి ఎవరని ఈరోజు ఆయన అందరి ముందు ఒప్పుకున్నారు. దానికి నాకు సంతోషమే. కానీ అక్కడ నా చెల్లెల్లాంటి రాజేశ్వరి పరిస్థితి ఎలా ఉందో ఏంటోనని నాకు
చాలా భయంగా బాధగా ఉందమ్మా అని అంటూ ఉంటే ప్రణతి బాధపడుతూ ఉంటుంది. ఏ ఆడదైనా ఏదైనా భరిస్తుంది, కానీ తన భర్త మనసులో భారీగా ఇంకొకరికి స్థానం ఉందంటే ఏ ఆడది భరించలేదమ్మా. రాజేశ్వరి ఆయనని ఎన్నో విషయాల్లో తప్పు చేసినా క్షమించింది, కానీ ఈ విషయంలో క్షమించలేదమ్మా. ఇప్పుడు రాజేశ్వరి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని నాకు భయంగా ఉంది అని మీనాక్షి రాజేశ్వరి గురించి బాధపడుతూ ఉంటే చక్రధర్ కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రణతి కూడా అవునత్తయ్య, నాకు కూడా రాజేశ్వరి అత్తయ్య గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. అత్తయ్య మామయ్య చేసిన పనికి ఏమైపోతుందో ఏంటో అని ప్రణతి బాధపడుతూ ఉంటే నేను ఇన్ని రోజులు నాకు భర్త ఉండాలని, భర్త అనేవాడు నా పక్కన ఉండాలను నేను ఈ నిజం బయట పెట్టాలని అనుకోలేదమ్మా. నా జీవితం ఎలాగో ముగిసిపోయింది. జీవితం అంతా అవమానాలు నిందలతోనే గడిచిపోయింది. కానీ నా పిల్లల్ని కూడా సమాజంలో అందరూ నీ తండ్రి ఎవరని సూటిపోటి మాటలని అవమానిస్తున్నారు. నా పిల్లలకి ఆ అవమానం ఉండకూడదని, నా పిల్లలకి ఒక తండ్రి అనేవాడు ఉన్నాడని అందరికీ తెలియాలని నేను నిజం బయటపడాలి అని కోరుకున్నాను. కానీ నేనేదో ఆయన భర్తగా ఉండాలని, సమాజంలో చక్రధర్ భార్యగా గౌరవం పొందాలని ఎప్పుడూ అనుకోలేదమ్మా అని మీనాక్షి బాధపడుతూ ఉంటే ప్రణతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మీనాక్షి గొప్ప మనసు తెలుసుకొని చక్రధర్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంత మంచి మీనాక్షిన నేను ఇన్ని రోజులు బాధ పెట్టింది నేనే తన భర్తనని అందరికీ తెలిసాక కూడా తను ఇంకా ఒంటరిగానే ఉండాలనుకుంటుంది అని చక్రధర్ బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటాడు. చక్రధర్ అక్కడికి రావడం చూసి ప్రణతి మీనాక్షి షాక్ అయిపోతారు. ఇక ప్రణతి మామయ్య మీరా రండి కూర్చోండి అని అంటూ ఉంటే ఇక మీనాక్షి ఎందుకొచ్చారు అని కోపంగా అంటూ ఉంటుంది. ఇక ప్రణతి అదేంటత్తయ్య మామయ్యని ఎందుకు వచ్చారంటారేంటి అని అంటూ ఉంటే ఇలాంటి వాళ్ళు మన ఇంటికి రావద్దమ్మా ఇక అని మీనాక్షి అంటూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అమ్మ ప్రణతి నేను తనతో మాట్లాడాలి, నువ్వు కాస్త అని అనగానే అలాగే మామయ్య అని ప్రణతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మీనాక్షి ఏం మాట్లాడాలి నాతో, ఇంకా ఏం మిగిలిన్నాయి నాతో మాట్లాడడానికి అని అంటూ ఉంటే ఇక చక్రధర్ మీనాక్షి నేను ఎంత తప్పు చేశానో, నీకు ఎంత అన్యాయం చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే నీకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను అని అనగానే మీనాక్షి షాక్ అయిపోతుంది. న్యాయం చేస్తారా? ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు అని అనగానే ఇన్ని రోజులు నువ్వు భర్త అనే తోడు లేకుండా ఉన్నావు, అందుకే ఇక ఈ రోజు నుండి నువ్వు నా భార్యగా ఉండు, నువ్వు నేను రాజేశ్వరి ముగ్గురం కలిసి ఉందాము అని అంటూ ఉంటే మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే అవును మీనాక్షి, రాజేశ్వరిని నేను ఒప్పిస్తాను, మన ముగ్గురం కలిసే ఉందాము, ఇప్పటికైనా నా తప్పుని సరిదిద్దుకోనివ్వు అని అంటూ ఉంటే ఇక మీనాక్షికి చాలా కోపం వస్తుంది. చూడండి, నేను భర్తగా మీ తోడు కావాలని కోరుకున్న దాన్నే అయితే నేను ఇక్కడికి వచ్చిన మరుక్షణమే మీరే నా భర్త అని అందరికీ చెప్పేదాన్ని, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేదాన్ని. కానీ నాకు కావాల్సింది మీరే నా భర్త అని గుర్తింపు కాదు, నా పిల్లలకి మీరే తండ్రి అని, నా పిల్లలకి ఒక తండ్రి ఉన్నాడని అందరికీ తెలియడం కోసమే నేను ఇన్ని రోజులు ఈ నిజం బయటపడాలి అనుకున్నాను. అంతేకాని వేరొక్కరికి భర్తగా ఉంటున్న మిమ్మల్ని మళ్ళీ భర్తగా పొందడానికి కాదు అని మీనాక్షి అంటూ ఉంటే చక్రధర్ బాధపడుతూ ఉంటాడు. మీనాక్షి నా మాట విను, ఇన్ని రోజులు నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను, ఇప్పటికైనా నా తప్పు దిద్దుకొనివ్వు అని అంటూ ఉంటే ఇంకా నా జీవితం ఏం మిగిలిందండి, మీరు నా జీవితాన్ని ఉద్ధరించడానికి 30 ఏళ్ల నుంచి భర్త అనేవాడు తోడు లేక సమాజంలో అందరి చేత నానా మాటలు అవమానాలు భరిస్తూ ఉన్నాను, ఇక ఇంకొన్ని రోజులు ఈ బ్రతకలేనా అని అంటూ ఉంటే ఇక చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అది కాదు మీనాక్షి, ఒకసారి నేను చెప్పేది అని అంటూ ఉంటే చూడండి, జీవితంలో అన్నీ వదిలేసుకున్న దాన్ని,
ప్రాణాన్ని కూడా వదిలేసుకోవడానికి నేను వెనకాడను. మీరు ఇలాగే నన్ను బలవంతం చేస్తే నేను అదే పని చేయాల్సి వస్తుంది. మీరు రాజేశ్వరికి మాత్రమే భర్త అని అంటూ ఉంటే ఇక చక్రధర్ అయితే చాలా బాధగా చూస్తూ ఉంటాడు. ఇంకెప్పుడు మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని మీనాక్షి అనగానే చక్రధర్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా ప్రణతి చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చక్రధర్ అక్కడి నుండి బయలుదేరి నేరుగా అవని ఇంటికే వెళ్తాడు. చక్రధర్ అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లవి తన గదిలో రెడీ అవుతూ ఉంటుంది. చక్రధర్ ఇంట్లోకి రావడం చూసి ఇక కమల్ అయితే కోపంతో రగిలిపోతాడు. రేయ్, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఇంకా ఎవరిని బాధ పెట్టడానికి వచ్చావు అని కమల్ అంటూ ఉంటే ఇక చక్రధర్, కమల్ నేను చెప్పేది విను అని అంటూ ఉంటాడు. ఇక శ్రీకర్ కూడా, ఏంట్రా ఇంకా నువ్వు చెప్పేది? నువ్వు చేసిన నిర్వాకాలన్నీ సరిపోవన్నట్టు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? పాపం నీ వల్ల రాజేశ్వరి అత్తయ్య, మీనాక్షి అత్తయ్య ఇద్దరు ఎంతో బాధపడుతున్నారా అని అంటూ ఉంటే ఇక చక్రధర్, నేను చెప్పేది ఒక్కసారి వినండి, మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటే ఇక కమల్, ఏంట్రా అని చక్రధర్ మీదకి వెళ్తూ ఉంటాడు. అప్పుడే అవని, కన్నయ్య నువ్వాగు, ఏదో చెప్పాలంటున్నాడు కదా, ఏంటో అని అవని అంటూ ఉంటుంది. ఇక చక్రధర్ గొంతు విన్న పల్లవి, ఇదేంటి డాడ్ వాయిస్లో ఉంది, డాడ్ వచ్చారా అని పరిగెత్తుకుంటూ హాల్లోకి వెళ్ళి చూస్తుంది. పల్లవి హాల్లోకి వెళ్ళేసరికే అక్కడ చక్రధర్ కనిపిస్తాడు. డాడ్, మీరా? ఏంటి డాడ్ ఇంత సడన్గా వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటూ ఉంటే అప్పుడే కమల్, మీ డాడీ ఇంకేదో బాంబు పేల్చడానికి వచ్చాడు పల్లవి అని అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పల్లవి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి డాడ్, ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనగానే, ఈరోజు అన్ని నిజాలు అందరి ముందు బయట పెట్టాలనుకుంటున్నానమ్మా అని చక్రధర్ అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కమల్, చూసావా పల్లవి, మీ నాన్న ఏదో పెద్ద బాంబే వేయాలనుకుంటున్నాడు, నువ్వు కాస్త ధైర్యంగా ఉండు అని అనగానే, ధైర్యంగా ఉన్నా ఏం లాభం లేదు కమల్, ఎందుకంటే ఇప్పుడు నేను నిజం చెప్పబోయేది పల్లవి గురించే అని అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక అవని, పల్లవి గురించా? పల్లవి గురించి ఏ నిజం చెప్పాలి అని అంటూ ఉంటే ఇక చక్రధర్, రాజేంద్ర భావని అని అనగానే అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. ఇక చక్రధర్ నోరు మూస్తూ, డాడ్ చెప్పొద్దు డాడ్, ఏం చేస్తున్నారు మీరు? వద్దు డాడ్ ప్లీజ్, మీకు దండం పెడతాను అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక చక్రధర్, చూడమ్మ పల్లవి, ఈ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే. వేరే వారి వల్ల తెలిసే కంటే మన తప్పులని మనం ఒప్పుకుంటే క్షమిస్తారు అని అంటూ ఉంటే ఇక పల్లవి, వద్దు డాడ్ ప్లీజ్ డాడ్ అని బ్రతిమలాడుతూ ఉంటుంది. అది చూసి ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక కమల్, ఏంటి పల్లవి, ఎందుకు నువ్వు మీ నాన్నని నిజం చెప్పకుండా ఆపుతున్నావు? చెప్పండి, పల్లవి గురించి మీరేదో పెద్ద నిజమే చెప్పబోతున్నారని అర్థమవుతుంది, ఏంటది అని అనగానే ఇక చక్రధర్, మీ నాన్నని చంపాలని చూసింది ఎవరో కాదు, పల్లవినే అని అనగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అవని షాక్ అయిపోయి, ఏంటి మామయ్య గారిని చంపాలని చూసింది పల్లవా అని అనగానే, అవునమ్మా అవని, ఆ రోజు రాజేంద్ర పార్టీలో నేనే మీనాక్షి భర్తనని అందరికీ తెలిసేలా చేస్తాడనే భయంతోనే పల్లవి రాజేంద్రని మేడ మీద నుండి తోసేసి చంపేయాలనుకుంది అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కమల్, పార్వతి, అవని, అక్షయ్, శ్రీకర్ అందరూ కూడా పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. ఇక కమల్ పల్లవి దగ్గరికి వెళ్ళి, మా నాన్నని చంపాలని చూస్తావా, ఎంత ధైర్యమే నీకు అని పల్లవి జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి పల్లవి చెంప పగలగొడుతూ ఉంటాడు. నీలాంటి దాన్ని బ్రతకనివ్వనే అని పల్లవి గొంతు నొక్కి పడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవికి మెలకువ వస్తుంది. బెడ్ నుంచి లేచి కూర్చొని చెమటలు తుడుచుకుంటూ బిక్కుమంటూ అటు ఇటు చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇదంతా కలనా? గాడ్,
ఇదే నిజం అనుకొని భయపడి చచ్చాను. డాడ్ని చూస్తుంటే ఈ కళ నిజం చేసేలాగే ఉన్నాడు. లేదు, ఈ నిజం బయటపడితే ఇంట్లో నన్నెవ్వరూ బ్రతకనివ్వరు. డాడ్ని చూస్తుంటే ఈ విషయంలో వదిలేలా లేడు. ఇప్పుడేం చేయాలి? ఎలాగైనా డాడ్ని ఆపాలి. ఎలా ఆపాలి అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. లాభం లేదు, ఈ నిజం బయటపడకుండా ఉండాలి అంటే నేనే మామయ్యని చంపాలనుకుంటున్నానన్న నిజం ఎవరెవరికి తెలిసిందో వాళ్ళందరి నోరు మూత పడేలా చేయాలి. ఎలాగో మామయ్య కోమాలోనే ఉన్నాడు. మామయ్య సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇక మిగిలింది డాడ్ని కూడా ఈ లోకం నుండి పంపించేస్తే నేను సేఫ్గా ఉండొచ్చు. లేకపోతే డాడ్ నిజం చెప్పేలాగే ఉన్నాడు. ఎలాగైనా డాడ్ అడ్డు తొలగించుకోవాలి అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. డాడ్తో మాట్లాడాలి అని అర్ధరాత్రి కాగానే చక్రధర్కి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి కాల్ రాగానే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మ పల్లవి, ఇప్పుడెందుకు ఫోన్ చేశావు అని అనగానే, డాడ్ మీతో అర్జెంటుగా మాట్లాడాలి డాడ్, మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి రండి అని అనగానే ఇక చక్రధర్ ఇంత రాత్రిపూట అని అంటూ ఉంటే, ప్లీజ్ డాడ్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో మాట్లాడాలి, ఒక్కసారి రండి డాడ్, వెంటనే వెళ్దురు కానీ అని అనగానే, మీ అమ్మ అని అంటూ ఉంటే, మామ్కి ఏం చెప్పొద్దు డాడ్, వెళ్ళాక అన్నీ చెప్పొచ్చు, ముందు మీరు రండి డాడ్ అని అనగానే ఇక చక్రధర్, అలాగేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చక్రధర్ అర్ధరాత్రి పల్లవిని కలవడానికి బయలుదేరుతారు. పల్లవి కూడా ఎలాగైనా చక్రధర్ అడ్డు తొలగించుకోవాలని పక్కా ప్లాన్తోనే చక్రధర్ని కలవడానికి వెళ్తుంది. చక్రధర్ ఒక చోటుకి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటే పల్లవి అక్కడికి వస్తుంది. పల్లవిని చూసి చక్రధర్, ఏంటమ్మా నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నావు, ఏంటా విషయం, తొందరగా చెప్పు, ఇంటి దగ్గర మీ అమ్మ ఒక్కతే ఉంది, వెళ్ళి తనను చూసుకోవాలి అని అంటూ ఉంటే ఇక పల్లవి, డాడ్ మీరు మామయ్య విషయంలో అందరికీ నిజం చెప్తారని నాకు భయంగా ఉంది డాడ్ అని అంటూ ఉంటే ఇక చక్రధర్, చూడమ్మా, ఇప్పుడు చెప్పకపోయినా ఆ నిజం ఎలాగైనా ఏదో ఒకరోజు అందరికీ తెలుస్తుంది. అప్పుడు నువ్వు బాధపడే బదులు ఇప్పుడే నీ ద్వారా ఆ నిజం తెలిస్తే నిన్ను కాస్తైనా క్షమిస్తారమ్మా అని అంటూ ఉంటే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. అంటే ఏంటి డాడ్, నేనే మామయ్యని చంపాలని చూశానని ఇంట్లో అందరికీ చెప్పేయాలనుకుంటున్నారా అని అంటూ ఉంటే, అవునమ్మా, చెప్పాలని నిర్ణయించుకుంటున్నాను. నేను ఆ ఇంట్లో వాళ్ళందరి కాళ్ళ మీద పడైనా సరే నీ కాపురానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే ఇక పల్లవికి చాలా కోపం వస్తుంది. లేదు డాడ్, ఆ నిజం ఎప్పటికీ బయట పడకూడదు డాడ్ అని అంటూ ఉంటే, నేను బయట పెడతానమ్మా అని చక్రధర్ చాలా ర్యాష్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక పల్లవి చక్రధర్ని బ్రతిమలాడుతుంటూ, ప్లీజ్ డాడ్ నా మాట వినండి అని బ్రతిమలాడుతూ అక్కడే తను ఏర్పాటు చేసిన ఒక రౌడీకి సైగలు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ రౌడీ ఒక పెద్ద కర్రను తీసుకొని వచ్చి చక్రధర్ తలపైన బాదుతూ ఉంటాడు. ఇక ఆ దెబ్బలకి చక్రధర్ అక్కడే కుప్పకూలి పడిపోతాడు. అది చూసి పల్లవి అయితే రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటుంది. చక్రధర్ రక్తపు మడుగులో అక్కడే పడిపోయి అమ్మ పల్లవి అని అంటున్నా కూడా ఇక పల్లవి చక్రధర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి డాడ్, నా గురించే నిజం బయట పెట్టాలని చూస్తారా, అందుకే నిజం బయటపడకూడదని మిమ్మల్ని పైకి పంపిస్తున్నాను అని అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవును డాడ్, మిమ్మల్ని చంపించేది నేనే అని అనగానే చక్రధర్ చాలా బాధపడుతూ ఉంటాడు. నేను మీరే ప్రాణం అనుకున్నాను, నేనేం చేసినా డాడ్ చూసుకుంటాననుకున్నాను, కానీ మీకు మారిపోయారు డాడ్, నేనంటే మీకు ఇష్టం లేదు, నేను ఏమైపోయినా ఏం లేదు, నిజం బయట పెట్టాలనుకుంటున్నారు, నేను సేఫ్గా ఉండాలి అంటే మీరు చచ్చిపోక తప్పదు డాడ్, అందుకే మిమ్మల్ని చంపేస్తున్నాను అని అనగానే ఇక చక్రధర్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అమ్మ పల్లవి అని అంటూ ఉంటే, సారీ డాడ్, తప్పక చేస్తున్నాను, ఇవన్నీ నేను మీ నుండి నేర్చుకున్నాను, ఎంతైనా మీ కూతుర్ని కదా, మీ బుద్ధులే వచ్చాయి,
హ్యాపీగా పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి డాడ్ అని ఇక పల్లవి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. చక్రధర్ పాపం పల్లవి చేసిన ద్రోహానికి చాలా బాధపడుతూ స్పృహ తప్పి పడిపోతాడు. చక్రధర్ అలా స్పృహ తప్పి పడిపోగానే ఇంతలోనే అటుగా వెళ్తున్న కొంతమంది చక్రధర్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. చక్రధర్కి డాక్టర్ ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే చక్రధర్ పర్సులో ఉన్న ఫోన్ నెంబర్కి అంటే రాజేశ్వరికి ఫోన్ చేస్తారు. ఇక రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే ఇక ఆ హాస్పిటల్ అతను మీరు చక్రధర్ గారి వైఫేనా అండి అని అనగానే అవును దేనికి అని అంటుంది. మీ భర్తకి ఇక్కడ యాక్సిడెంట్ అయిందండి, ఐసీలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునా నేను వెంటనే బయలుదేరుతున్నాను అని రాజేశ్వరి చాలా కంగారుగా హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది. ఇక డాక్టర్ చక్రధర్కి ఐసీయూలో ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే రాజేశ్వరి చాలా కంగారుగా డాక్టర్ ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది, ఏ ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి ఆయన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదమ్మా, మీరు వెళ్ళి చూడొచ్చు అని అనగానే ఇక రాజేశ్వరి చాలా సంతోషపడుతూ చక్రధర్ని చూడడానికి లోపలికి వెళ్తుంది. ఇక చక్రధర్ని ఆ పరిస్థితుల్లో చూసి రాజేశ్వరి అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక రాజేశ్వరి చక్రధర్ దగ్గరికి వచ్చి ఏంటండి ఇది, మీకు మళ్ళీ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అంటూ ఉంటే ఇక చక్రధర్ ఇది యాక్సిడెంట్ కాదు రాజేశ్వరి, నన్ను చంపాలని ఇదంతా చేశారు అని అనగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరు అనేది, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా, ఎవరు అని అనగానే ఇంకెవరు, నేను ప్రాణంగా చూసుకున్న నా కూతురు పల్లవి నన్ను చంపాలని చూసింది రాజేశ్వరి అని చక్రధర్ అయితే జరిగిన విషయం మొత్తం కూడా రాజేశ్వరితో చెప్తూ ఉంటాడు. ఇక అది విని రాజేశ్వరి పల్లవి పైన చాలా కోపంతో రగిలిపోతుంది. నా భర్తని చంపాలని చూస్తుందా, ఇన్ని రోజులు ప్రాణంగా పెంచుకున్నందుకు అది మిమ్మల్ని చంపాలని చూస్తుందా, దాని సంగతి చెప్తాను అని రాజేశ్వరి అయితే చాలా కోపంగా పల్లవి దగ్గరికి బయలుదేరుతుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.